జై శ్రీమన్నారాయణ. ధనుర్మాసం తిరుప్పావై 28వ పాసురంలో ఉన్నాం మనం ఈరోజు. కరువైగల్ పిన్సెన్రు కానం சேரந்தொன்போம் அறிவொன்றுமில்லாத வாய்குலத்து உந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியும் யாமுடியோ குறைவொன்றுமில்லாத கோவிந்தா உந்தன்னோடுறவேல் நமக்கிங்கு ஒளிக்க ஒழியாது அறியாத பிள்ளைகளும் அன்பினால் உந்தன்னை சிறு பேரளையத்தனவும் சீரியருளாதே இறைவா நீ தாராய் பறையேலோரெம்பாவாய். ఆండాళ్ తిరువడుగలే శరణం. ముందుగా ఈ పాసురం అర్థం తెలుసుకుందాం. ఓ కృష్ణ, పశువుల వెనక అడవికి పోయి శుచిలేక భుజించే వారిని మేము. ఇంతైనా జ్ఞానం లేని వాళ్ళం. పుణ్యం అంటే ఏంటో తెలియని గొల్ల కులంలోకి చెందిన వాళ్ళం. అయినా మా కులంలోనే జన్మించావు కదా, మాతో సమానంగా నిన్ను పొందిన వారమయ్యా మేము. మాకెన్ని లోపాలు ఉన్నా తీర్చగలిగేటటువంటి పరిపూర్ణుడు నీవు. గోవింద, ఇక్కడ నీకు మాకు గల ఈ సంబంధము మన ఇరువురము పోగొట్టుకుందామన్నా పోయేది కాదు సుమా. లోక మర్యాదలను తెలుసుకోలేని చిన్నపిల్లలము. ప్రేమాతిశయముచే తెలియక ఇప్పటి వరకు నిన్ను చిన్ని చిన్ని పేర్లతో పిలిచాము. అంత మాత్రాన కోపడకు ఓ స్వామి. మేము కోరిన పరై అనుదాన్ని మా కోసంగి కటాక్షించుము అని ప్రార్థించిందట ఆండాళమ్మ. మరి పాసురంలో విశేషార్థం ఏంటో తెలుసుకుందాం. ఆండాళమ్మ తమ వ్రతానికి కావలసిన పరికరములు అడిగింది కిందటి పాసురంలో. వెంటనే శ్రమధీర ఓర్చి ఇస్తాడు అనుకున్నారు గోదామ్మ గోప బాలికలు. కానీ వీళ్ళ మనసులో సాధనముగా ఏమిటి ఉందో, దేనిని విశ్వసిస్తున్నారో శోధించుదాం అనుకున్నట్ట శ్రీకృష్ణుడు. మనం చేసే కర్మలన్నీ భగవంతుడి మీద ఆధారపడి ఉంటాయిట. భగవంతుడు అనుగ్రహిస్తేనే ఇవేమైనా ఫలము ఇస్తాయిట. కానీ గోదామ మాకు ఏ ఫలములు వద్దు, నీవే కావాలి అని స్పష్టం చేస్తోంది పాసురంలో. మీరు కోరినవన్నీ చూస్తే చాలా గొప్ప యోగ్యతలున్న వారికి లభించేవిగా ఉన్నాయి. మరి మీకేమి యోగ్యతలు ఉన్నాయరా అని అడిగాట కృష్ణుడు వీళ్ళని. పాలిచి పశువుల వెంటపోయి అడవులు చేరుతూ చద్దికూడు తింటూ ఉండేవారము. జ్ఞానము ఇంతైనా లేని గొల్లవాళ్ళమయ్యా మేము. ఇదే మా యోగ్యత. జ్ఞానరాహిత్యానికి పోలిక చెప్పే పశువుల వెంట తిరిగే మాకు యోగ్యతలు ఎక్కడి నుండి వస్తాయి అన్నారట వీళ్ళు. స్వామి, జ్ఞానం ఉండ వీళ్ళని గొల్ల కులం మాది. జ్ఞానం ఉంటుందని శంకించే నువ్వు అజ్ఞానివి అవ్వాలి అన్నారట ఆండాళమ్మ గోప బాలికలు. కర్మ లేదు, జ్ఞానం లేదు, ఏ పుణ్యము లేని మీరు గొప్ప ఫలమైన నన్ను కోరటం దుస్సాహసం అవ్వదా? మర్చిపోండి అన్నట్టు కృష్ణుడు. మరి భగవంతుడిని కోరుకోవటం అంత సులువైన పని? భగవంతుడు కావాలంటే సరి మేము సంపాదించింది లేదన్నా. మా కోసం పుట్టి వచ్చి పుణ్యమైతే ఉంది కదా. నీవు మా గోకులంలో మాతో పుట్టడం మా పుణ్యం కాదా అని అడుగుతున్నారు ఆండాళమ్మ గోపబాలికలు. కృష్ణుడు అంటున్నాడు, ఏమరా, ఓసారేమో పుణ్యం లేదంటారు, ఇంకోసారి ఉందంటారు. విరుద్ధపు మాటలు మాట్లాడతారేమి? మాట కూడా సరిగ్గా రాని వాళ్ళం, అయినా నీకేమి లోటు, పూర్ణుడు కదా అంటున్నారట గోదామ్మ గోపికలు. మా పుణ్యము నశించదు, పాపాల వల్ల తరుగదు, మానవ శక్తి మీద ఆధారపడదు.
అలాంటి పుణ్యం నీవే కదా గోవిందా, నీ వల్లే కదా మాకు ఈ పుణ్యం అంతా అంటున్నారు. నువ్వే మాకు పుణ్యం, మాకు కావాల్సింది నువ్వే. పశువుల వెంటబడి నిన్ను నీవు మరిచావు, దేవతల ప్రభువు అని, నీకు స్వాతంత్ర్యం ఉన్నదాన్ని కూడా మర్చిపోయి. ఎందుకంటే మరి ఈ గోకులంలో వారి కోసం బ్రతుకుతున్నాడు కృష్ణుడు, తనకంటూ ఏమీ లేదు ఇప్పుడు. నిత్యసూర్య అధిపతివని కూడా మర్చిపోయావు నువ్వు. నీకు అంతా మేమే, ఇది మా పాలిట అదృష్టం. లేకపోతే మాతో ఇలా తిరుగుతావా? అయితే కృష్ణ అంటున్నట్ట, నేను మీ బంధువునరా అని గోవర్ధనాన్ని పైకెత్తి మరీ ప్రతిజ్ఞ చేశావు కదా అంటున్నట్ట గోదామ్మ వారు. నీకు మాకు విడదాని బంధాలు ఉన్నాయి, ఇద్దరము తీసేద్దామని అవి వదిలించుకోవాలన్నా వదిలించుకోలేని బంధాలు మనవి. అదలా ఉంచి తెలియని చిన్న పిల్లలం, ప్రేమ పరవశులం, నిన్నేదో చిన్న పేర్లతో పిలిచి ఉంటాం, అంత మాత్రాన కోపపడవచ్చా కృష్ణ? అజ్ఞానులం, తప్పు చేశాం, విజ్ఞుడివి నువ్వు, రక్షించాలి కదా, తండ్రివి కదా, రక్షించవద్దు. మా దగ్గర వ్యామోహం చేస్తే శాస్త్రాలు అడుగుతావా అని తిరిగి ప్రశ్నించారట. అయితే కృష్ణుడు అంటున్నట్ట, మీరు ఇదివరకు నారాయణుడు అన్నారు ఒకసారి నన్ను అని. అవును, నీవు అయినా ఒకటే అని తెలుసులేవయ్యా, నీవు నారాయణుడివి ఒకటే అని మాకు తెలుసు. గోవింద బిరుదు నీకు కష్టార్జితం, గొప్ప పేరని తెలియక ఇతర చిన్న చిన్న పేర్లతో ఏదో పిలిచాం. నీవే మాకు ఉపాయం, నిన్ను విశ్వాసంతో ఆశ్రయించాము అని ప్రార్థించారట ఆండాళమ్మ గోపబాలికలు. అంటే ఫలితాలను కోరే కర్మల కన్నా కృష్ణుడే మాకు కావాలి, మాకు ఏ ఫలితాలు వద్దు, ఈ ఫలితాలు మాకేమీ వద్దు, మాకు అంతా నువ్వే కృష్ణ, నువ్వే మాకు కావాలి, నువ్వే మాకు కావాల్సింది ఇవ్వాలి అని ప్రార్థించారట ఆండాళమ్మ ఈ పాసురంలో. మరి రేపటి పాసురంలో ఆ ఫలితం ఏంటో, వారు కృష్ణుడి దగ్గర నుంచి కోరుతున్నది ఏంటో, ఆ పరై ఏమిటో తెలుసుకుందాం. ఆండాళ్ తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ.